నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, బుధవారం రోజున ఒక చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే మీ యొక్క జాతకం మారిపోతుంది. ధనం కావాలని అనుకునేవారు తప్పకుండా చేసుకుంటే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఏ రకంగా చేయాలి ఏంటనేది చూద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్రెడీ నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. కుదిరితే కనుక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళదాం. ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలహీనంగా ఉంటుందో వాళ్ళు ఏ పని చేసినా సరిగ్గా కలిసి రాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆటంకాలు వస్తాయి. ప్రతి ఒక్క దాంట్లో ఆటంకాలు వస్తాయి. బిజినెస్ మొదలు పెడితే బిజినెస్లో సరైన లాభాలుండవు, నష్టాలు వస్తాయి. అలానే ధనానికి సంబంధించిన సమస్యలు కూడా దానంతటికి అదే వస్తాయి. రాజకీయ పరంగా కానీ, జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నా, లేదంటే జాబ్కి అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళేవారు కానీ, ఈ రకంగా ప్రమోషన్స్ కోసం కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. అనుకున్న పని అనేది ముందుకెళ్ళదు. ఇలాంటి వాటితో చాలామంది బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా అవుతుందనేది అసలు అర్థం కాదనమాట. మొదలు పెడుతున్నామో కానీ అన్ని మధ్యలో ఆటంకాలు వచ్చేసి సగం సగం పనులే జరిగిపోతున్నాయి. ఇదంతా బుధగ్రహం బలహీనంగా ఉండి ఇబ్బందులతో బాధపడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే ఒక 2-3 విధానాలను కనుక మీరు ప్రయత్నించి చూడండి. మార్పు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది. మీరు ఏ పని చేసినా ఫలితం వస్తుంది. మీరు చేసే ప్రతి పనికి విజయం ఉంటుంది. అలానే వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అష్టమిగా చెబుతారు మన పెద్దలు. ఈసారి మనకి బుధాష్టమి అనేది రేపు బుధవారం రోజున రాబోతుంది. ఎవరైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన లోపాలతో ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారో తప్పకుండా ఈ బుధవారం రోజు నుంచి కొన్ని విధానాలను అయితే మీరు మొదలుపెట్టండి. బుధుడు బలహీనంగా ఉండి ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఉత్తరాది ప్రాంతాల్లో బుధాష్టమి వ్రతాన్ని ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. అంత చేయలేకపోయినా కానీ ఇప్పుడు చెప్పుకునే చిన్న చిన్న పరిహారాలను కనుక మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారాలని కేవలం ఈ బుధాష్టమి రోజునే కాదండి, బుధవారం రోజులు కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఈసారి మనకి బుధవాష్టమితో పాటు వచ్చింది కాబట్టి చాలా విశేషమని చెప్పుకోవచ్చు. కుదిరితే కనుక ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఈ బుధవారం నాడు మాకు వీలు కాలేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏ బుధవారం నుంచి అయినా సరే మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే పర్వాలేదు. బుధగ్రహ లోపం ఉన్నవారు బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు ధరించాలి. అంటే ఆ గ్రహం నుంచి వచ్చే ఇబ్బందులు అనేటివి మీకు కలగకుండా ఉండాలన్నా, అలానే ఆ గ్రహం బాగా బలపడాలంటే గ్రీన్ కలర్ బట్టలు బుధవారం రోజున మీరు వేసుకోవాలి. లేవండి గ్రీన్ కలర్ బట్టలు అంటే కనుక మల్టీ కలర్లోనే గ్రీన్ కలర్ కలిసి ఉంటాయి, అలాంటివైనా వేసుకోండి. అసలు లేవండి ఆకుపచ్చ రంగు బట్టలు అసలు మాకు లేవు అంటే కనుక గ్రీన్ కలర్ కర్చీఫ్ అనేది కనీసం కొనుక్కొని మీ జేబులో పెట్టుకుంటూ ఉండండి. కనీసం ఆ రోజున మీరు ధరించడానికి చూడండి. ఈ రకంగా మీరు ధరిస్తూ ఉంటే కనుక మీలో మాత్రం తప్పకుండా మార్పు అయితే కనిపిస్తుంది. మీ జాతకాన్ని మీరు మార్చుకున్న వారు అవుతారు. ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీరు ఒక నమ్మకం పెట్టుకొని 100% నాకు రిజల్ట్ వస్తుంది అని ఒక కాన్ఫిడెంట్తో చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. ఈ బుధవారం రోజున మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ దేవుడి గదిలో ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడ వినాయకుడు ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టండి. దాంట్లో కాస్తంత బియ్యం పోయండి. అంటే గుప్పిడి బియ్యం కానీ లేదంటే కాస్తంత బియ్యం పోయండి. ఆ బియ్యం మీద ఒకే ₹1 నాణాన్ని పెట్టండి. ఆ కాయిన్ మీద కాస్త కుంకుమ పెట్టి ఆయన ముందు పెట్టండి, వినాయకుడి ముందు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలని, విజయం లభించాలని, ధనం లాభం కలగాలని, ధన రాబడి పెరగాలని మనసులో గట్టిగా కోరుకోండి ఆయన ముందు. ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. మీ వీలును బట్టి ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోండి. ఇక ఆ రకంగా పెట్టిన ఆ రూపాయి బిళ్ళని స్వామివారి దగ్గర అక్కడే ఉంచేయండి. తర్వాత రోజు అంటే గురువారం వస్తుంది కదా, తర్వాత రోజున మీరు చక్కగా నిద్ర లేచి స్నానం చేసుకొని కాస్తంత దేవుడి ముందు దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పెట్టిన ఆ రూపాయి బిళ్ళని ఒక ఎర్రటి క్లాత్లో పెట్టేసి గట్టిగా చుట్టేసేసి ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో మీ బీరువాలో పెట్టుకోండి. లేదా మీ పర్సులో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఒకవేళ మీరు వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి, మీ యొక్క గల్లా పెట్టులో పెట్టుకోండి. ఈ రకంగా చేయండి. ఇక ఆ రకంగా చేసేసిన తర్వాత అలా పెట్టిన తర్వాత మిగిలి ఉన్న బియ్యాన్ని మీరు అన్నం పాయసంగా చేసుకోవచ్చు.
అంటే మీరు బుధవారం రోజున ఆ రకంగా పెట్టిన తర్వాత గురువారం రోజున ప్లేట్లో పెట్టిన ఆ బియ్యాన్ని, అంటే కొద్దిగానే పెట్టినా కానీ ఆ బియ్యానికి కాస్తంత బియ్యాన్ని జత చేసి గురువారం రోజున కాస్త మీరు తీపి పదార్థంగా చేసుకొని ప్రసాదంగా తీసుకోండి. అయితే మీరు రూపాయి బిళ్ళ పెట్టారు కదండి, ఆ రూపాయి బిళ్ళని నెక్స్ట్ బుధవారం రోజున తీసి ఏదైనా గుడి హుండీలో, అంటే ప్రత్యేకించి ఈ దేవుడి గుడి హుండీలోనే వేయాలనేం లేదు, మీకు దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే కనుక అక్కడ గుడికి వెళ్ళి హుండీలో వేసేయండి. ఇందాక చెప్పుకున్న విధంగా బియ్యం మీద రూపాయి బిళ్ళ పెట్టి ఈ రకంగా మీరు ప్రతి బుధవారం చేస్తూ ఉండండి. ఇన్ని బుధవారాలు చేయాలనేం కాదండి. ఎవరికైతే బుధగ్రహ లోపంతో ఇబ్బందులతో బాధపడుతున్నారో, కొందరికి బుధగ్రహ లోపం ఉందని కూడా తెలియదు, కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అసలు దేనికి ఇలా అవుతుందనేది కూడా అర్థం కాకుండా ఉంటారనమాట కొంతమంది. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి మీకు తెలియనప్పుడు. ఇలా చేయంగానే చిటికలో వెంటనే మీ జీవితం మారిపోతుందని మాత్రం అలాంటి ఆలోచన మాత్రం చేయకండి. మీ జీవితాల్లో నెమ్మదిగా మార్పులను అయితే చూస్తారు. చేస్తున్న కొద్ది మార్పులు వస్తాయి. అలానే ఈ బుధవారం రోజున మరొక చిన్న పరిహారం కూడా చేయండి, చాలా బాగుంటుంది. ఎవరికైతే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇలాంటి వాటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయో, ఈ బుధవారం రోజున ఒక గ్లాస్ తీసుకోండి. అంటే ఆ గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, రాగి, ఇత్తడి, స్టీలు, గాజు ఏదైనా పర్వాలేదు, ఒక గ్లాస్ తీసుకోండి. దాని నిండుగా నీళ్ళు తీసుకొని దాంట్లో కాస్త కరివేపాకుల్ని, ఒక 5 రెబ్బల్ని దాంట్లో వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో, పర్టికులర్గా ఈ గది అనేం కాదు, ఏదైనా ఒక గదిలో ఉత్తర దిక్కున పెట్టండి. ఇలా చేయటం వల్ల ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఆకులు వేసి పెట్టడం వల్ల ధనానికి లోటు అనేది రాదనమాట. మీరు ప్రతి బుధవారం రోజున ఇదే రకంగా మీరు ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు, కానీ ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచేసేయండి బుధవారం రోజున. నెక్స్ట్ డే గురువారం రోజున కరివేపాకులతో పాటు ఉన్న నీటిని అన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొక్కల్లో వేసేయండి. అంటే బయట చెట్టు దగ్గర కానీ లేదంటే మీ ఇంటి చెట్ల కుండీల్లో కానీ వేసేయండి. ఎలా అయినా సరే వేసేసేయచ్చు. ఈ రకంగా చేయండి. అలానే ఈ బుధవారం రోజున మీరు గ్రీన్ కలర్లో ఉన్న పాలకూర కానీ, కొత్తిమీర, తోటకూర లేదంటే పచ్చగడ్డ అయినా సరే గ్రీన్ కలర్లో ఉంటాయి కదండి, ఇవన్నీ వీటిల్లో ఏదైనా సరే ఆవుకి ఆ రోజున బుధవారం రోజున కాస్త తినిపిస్తూ ఉండండి. ప్రతి బుధవారం చేస్తూ ఉండండి. మీ యొక్క బుధగ్రహం బలపడుతుంది. కుదిరితే కనుక తప్పకుండా మీరు కొత్తిమీరను పెట్టండి బుధవారం రోజున ఆవుకి. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది ఆ రకంగా చేయటం వల్ల. మీకు ధనధాన్యాలతో ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది కొత్తిమీరను తినిపించడం వల్ల. మీకు ఏది వీలైతే తప్పకుండా ఈ బుధవారం నుంచి మీరు స్టార్ట్ చేయండి. కాకపోతే ఈసారి మనకి బుధవారం అష్టమితో పాటు కూడుకుని వస్తుంది కాబట్టి చాలా విశేషమని చెప్పుకోవచ్చు. కుదిరిన వాళ్ళు ఏ బుధవారం నుంచైనా సరే చేయొచ్చు. అలానే ఇంకొకటి, బుధవారం రోజున ఒక చిన్న పరిహారం మీరు చేసి చూడండి. మీరు ఉదయం కానీ లేదంటే సాయంత్రం అయినా సరే ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు స్నానం చేసే పరిహారం చేయండి. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేసుకోవచ్చు. మీరు ఈ బుధవారం రోజున చక్కగా మీరు మీ పూజ గదిలోనే ఎక్కడైనా సరే శుభ్రమైన ఒక ప్రదేశంలో చక్కగా కూర్చొని 5 కానీ లేదంటే 6 కానీ లేదంటే 7 కానీ కరివేపాకులు తీసుకోండి. 5 అయినా 6 అయినా 7 అయినా కరివేపాకు ఆకులు తీసుకోండి. ఇలాంటి హారతి ఇచ్చే, అంటే కర్పూర హారతి ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదండి, ఇలాంటిది. దాంట్లో ముందు మీరు కొద్దిగా కర్పూరం వేయండి. మామూలుగా హారతి ఇస్తారు కదండి, ఆ కర్పూరాన్ని కాస్తంత వేయండి, ఆ ప్లేట్లో పెట్టండి. పెట్టిన తర్వాత ఈ కరివేపాకుల్ని, ఈ పచ్చి ఆకుల్ని దాంట్లో పెట్టి కర్పూరంతో ఆ కరివేపాకులన్నింటినీ కూడా పూర్తిగా కాల్చేలా చేయాలి. ఇక్కడైతే నేను కాల్చి చూపించటం లేదు, అడుగుతారేమో చెప్తున్నానండి. దీన్ని మనం బుధవారం మాత్రమే చేయాలి, అందుకే నేను చేసి చూపించటం లేదు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. కాల్చే ముందు మీకున్న దోషాలు తగ్గిపోవాలని, మీరు అనుకున్న పనులు ముందుకు సాగాలని, ఇంకాను ఆటంకాలు తొలగాలంటే గట్టిగా మనసులో కళ్ళు మూసుకొని చెప్పుకొని వాటన్నిటిని కూడా చక్కగా పూర్తిగా అవి కాలే వరకు అక్కడే కూర్చొని చేయండి. ఇలా చేయడం వల్ల ఆకులు కాలుతుంటే మీ యొక్క గ్రహానికి సంబంధించిన దోషం అనేది తగ్గిపోతుంది, జాతకం మారుతుంది, బుధుడు మీ జాతకంలో యోగిస్తాడు. ఈ రకంగా వెలిగించిన తర్వాత వచ్చిన ఆ మసిని మీరు ఏం చేస్తారంటే డస్ట్బిన్లో కానీ ఇంకెక్కడైనా వేసినా పర్వాలేదు, పారేసేయండి. ఈ పరిహారాన్ని కేవలం మీరు స్నానం చేసిన తర్వాతనే చేయండి, బుధవారం రోజునే చేయండి. ప్రతి బుధవారం చేస్తూ ఉండండి, కానీ మీరు నెలసరి టైంలో మాత్రం చేయకండి. జాతకంలో ఒక గ్రహానికి సంబంధించిన లోపం ఉందంటేనే మీ జీవితం మొత్తం మీద గ్రహ ప్రభావం ఉంటుంది. ఒక వారం చేసో 2 వారాలు చేసుకునో ఆ లోపాన్ని పూర్తిగా మనం తుడిచిపెట్టలేం.
కాబట్టి జీవితాంతం ఉండే ఒక గ్రహ లోపం కాబట్టి, అంటే జాతకంలో ఉండే గ్రహ లోపం కాబట్టి, మీకు కుదిరితే కనుక ప్రతి బుధవారం రోజున ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి మీకు కుదిరింది ఏదో ఒకటి చేస్తూ ఉండండి. చెప్పుకున్న విధంగా గ్రీన్ కలర్ బట్టలు కట్టుకుంటూ ఉండండి ప్రతి బుధవారం. అలానే రూపాయి బిళ్ళని బియ్యం మీద పెట్టడము, ఇలా ఈ పరిహారం మీకు కుదిరితే కనుక చేయండి. లేదంటే కరివేపాకుని కర్పూరంతో కాల్చడము, ఈ పరిహారం మీకు కుదిరితే కనుక ప్రతి బుధవారం చేయండి. ఇంకను గ్రీన్ కలర్లో ఉన్న ఆకుకూరల్ని ఆవుకు తినిపించడం చేయడము, ఒక వారం అటు ఇటు ఎప్పుడైనా కుదరకపోయినా కానీ మీరు ఈ పని మాత్రం చేస్తూ ఉండండి. ప్రతి బుధవారం ఒక నియమం అనేది పెట్టుకొని చేసుకుంటూ ఉండండి. నేను చెయ్యాలి అని అనుకొని మీకున్న గ్రహదోష లోపాన్ని తగ్గిస్తూ వెళ్ళండి. అలా చేస్తే కనుక మీ జీవితంలో అంత సక్సెస్ సాధిస్తారు. తాంత్రిక పరిహారాల్ని మనం ఉపయోగించుకోగలిగితే మనంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. మనం నమ్మకం పెట్టుకొని చేసుకుంటే కనుక అంత బాగా పనిచేస్తాయి. చిన్న పరిహారం అని చెప్పేసి మీరు తక్కువగా చూడకండి. వీటిని చేసిన తర్వాత ఫలితం మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాలను చేసేటప్పుడు నెలసరి టైం వచ్చినప్పుడు మాత్రం ఆపేసేయండి. మిగతా రోజుల్లో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మీ వెసులుబాటుని బట్టి, మీ వీలుని బట్టి ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని కానీ, లేదంటే అన్ని పరిహారాలను మేము చేయగలుగుతామండి అంటే కనుక అన్నీ చేసుకోవచ్చు. మీ జాతకంలో ఉన్న, జీవితంలో ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. అదృష్టం మీకు కలుగుతుంది. తప్పకుండా చేసుకొని మీ అందరికీ శుభాలు కలగాలని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయకుండా ఇంకా ఉంటే మీరు ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి. కుదిరితే కనుక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.